వెల్కమ్ బ్యాక్ టు రవి గారి రుచులు. ఈరోజు మన వంటింట్లో మసాలాలు తక్కువ ఉండి రుచిలో అమోఘంగా ఉండే పుల్లని గోంగూర పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇంకెందుకు లేటు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఇక్కడ చూపిస్తున్నట్టు 2 ఉల్లిపాయలని 5-6 పచ్చిమిర్చిని ఇలా తరిగి పెట్టుకోవాలి. టమాటాలు గ్రైండ్ చేసుకోవాలండి, అందుకే కోసుకోవాల్సిన అవసరం లేదు. గోంగూరను కూడా ఇలా ఒలిచి కడిగి నీళ్లు విడిలే వరకు ఉంచుకోవాలి ఇలాగా ఇక్కడ చూపిస్తున్నట్టు. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ టమోటాలని ఒక 10 నుంచి 15 జీడిపప్పుని వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. దీన్ని పక్కన ఉంచుకొని పొయ్యి మీద పాన్ పెట్టి అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ కడిగి ముందు సిద్ధంగా ఉంచుకున్న ఈ గోంగూరని అందులో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి. అలాగే ఇంకొక కడాయి పెట్టుకొని అందులో 5 నుంచి 6 గంటల ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని ఇక్కడ చూపిస్తున్నట్టు క్యూబ్స్ గా కట్ చేసుకొని ఈ పన్నీర్ ని ఆయిల్ లో వేసి లైట్ గా కొంచెం రోస్ట్ గా ఫ్రై చేసుకోవాలి. మరో పొయ్యి మీద గోంగూర పెట్టాం కదా, అది మగ్గిందో లేదో చూసుకోవాలి. మగ్గిపోయిన గోంగూర ఉన్న పాన్ లోకి వేయించుకున్న పన్నీర్ ముక్కలను కూడా తీసేసుకొని పన్నీర్ వేగిన ఆయిల్ లోనే బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులన్నీ ఇక్కడ చూపిస్తున్నట్టు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ లోని పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా జీడిపప్పు ప్యూరీని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కలిపి బాగా కొంచెం వేగనివ్వాలి పచ్చివాసన పోయే వరకు. ఇవి వేగిన తర్వాత మగ్గబెట్టుకున్న గోంగూరని పన్నీర్ ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వీటన్నిటిని కలిపి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలదిప్పుకొని ఒక చిన్న టీ కప్పు వాటర్ వేసి బాగా కలిపి వీటిని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలో పక్కన కడిగి ఉంచుకున్న బియ్యాన్ని కుక్కర్ లో పెట్టి ఇక్కడ చూపిస్తున్నవన్నీ బియ్యం ఎసర్లో వేసి బియ్యానికి తగినంత ఉప్పు వేసి, ఉప్పు కొంచెం తక్కువే వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలో కూడా ఉప్పు వేసాం కాబట్టి. కుక్కర్ కి మూత పెట్టి ఆ రైస్ ని 70 to 80% మాత్రమే ఉడకనివ్వాలి. అంటే ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది కుక్కర్ కి అయితే. నార్మల్ గా ఉడికించుకుంటే 10 to 15 మినిట్స్ లో 80 to 70% రైస్ ఉడికిపోతుంది. 2 స్టవ్స్ మీద ఒక దాని మీద రైస్, ఒక దాని మీద ఒక 5 నిమిషాల మసాలాలన్నీ గోంగూరకి పన్నీర్ కి పట్టడానికి దీన్ని రెండింటిని ఒకేసారి పెట్టి ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. 70 to 80% ఉడికిన రైస్ ని మగ్గిపోయి మసాలాలు పట్టిన పన్నీర్ గోంగూర మీద రైస్ ని ఇలా పరుచుకోవాలి. రైస్ పరవడం అయిపోయిన తర్వాత మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు సిమ్ లో పెట్టి అలా రైస్ ని దమ్ అవ్వనివ్వాలి. రైస్ దమ్ అయ్యే లోపు మనం రైతా ప్రిపేర్ చేసుకుందాం. సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీరని ఒక బౌల్ లోకి వేసుకొని అందులో 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు పెరుగు వేసుకొని తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర మళ్ళీ పైన చల్లుకొని కొత్తిమీర పైన చల్లి రెడీగా ఉంచుకుంటే రైతా రెడీ. ఈ రైతాని ఈ గోంగూర పన్నీర్ బిర్యానీలో వేసుకొని కలుపుకొని తింటే ఇంకా ఏ కూర ఏది అవసరం లేదండి. ఎంతో కమ్మగా, రుచిలో ఎక్కువగా, మసాలాల్లో చాలా తక్కువగా, ఎస్పెషలీ వెజిటేరియన్స్ కి కడుపు నిండుగా కమ్మని గోంగూర పన్నీర్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ అండి. సైనింగ్ ఆఫ్ మీ రవి గారి రుచులు.